రైట్ అండి. ఝాన్సీ గారు ఉన్నారు. ఝాన్సీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఝాన్సీ గారు ఉన్నారు. రమేష్ గారు వైనాట్ 175కి 175 అదే మాట మీద ఉన్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. సో సంక్షేమ పథకాలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మార్చిన పర్లేదు, స్థానికంగా మాకు వైఎస్ జగన్ ఫేసే మాకు ఒక మెయిన్. దానివల్లనే ఆయన ఇప్పటివరకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, నవరత్నాలు కావచ్చు, రైతు విషయాల్లో కావచ్చు, రైతు బంధు కావచ్చు, అలాగే గృహలక్ష్మి పథకం కింద ఏదైతే ఇప్పుడు నిన్న కూడా ఆయన నేరుగా అకౌంట్లోకి వేయడం జరిగింది. ఇవే మాకు మెయిన్, మళ్ళీ కూడా మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు. మరి మీరేంటి, మీరు జనసేనతో పొత్తు పెట్టుకొని మేము కూడా ఈసారి మీరు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, మరి మీకేమనిపిస్తుంది? ముందుగా బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు నమస్తే అండి. ఏమండి, వై నాట్ 175 అని వాళ్ళే చెప్తున్నారు, ఇంకోవైపు వాళ్ళే చెప్తున్నారు మేము కొత్త వ్యక్తుల్ని తీసుకొని వస్తున్నాము అని. నిజంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని కాదని కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నారంటేనే తెలిసిపోతోంది. అక్కడ వాళ్ళ పనితనం లేదు కాబట్టే కదా మార్చేది. నిజంగా వాళ్ళ పనితనం ఉంటే ఎందుకు క్యాండిడేట్లను మార్చాలి? ఇంకొకటి చెప్తున్నారు, జగన్ గారి ఫోటో ఒకటి ఉంటే చాలు గెలుస్తాము అని. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచారు, ఈ రోజు జగన్ గారి బొమ్మ పెట్టుకొని గెలవాలంటున్నారు. ఇది ఏ విధమైనటువంటి వీళ్ళ రాజకీయమో ఎవరికి అర్థం కావట్లేదు. వీళ్ళు ఒక పని చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే ప్రతి చోట వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లని మార్చకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి జగన్ గారినే పోటీ చేయమని చెప్పండి. ఊరికే క్యాండిడేట్లను మార్చడం ఎందుకు? వీళ్ళు అనుకుంటున్నారు వై నాట్ 175, కానీ ప్రజలు డిసైడ్ అయిపోయారు ఖచ్చితంగా వై నాట్ జగన్ ని బయటికి ఎందుకు తరమొద్దు అని. ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అండి, మరి నిజంగా వీళ్ళు అభివృద్ధి చేసి ఉంటే, వీళ్ళ ఎమ్మెల్యేలు అందరు కరెక్ట్ గా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి అంత మంచిగా వాళ్ళతో కనెక్టివిటీ ఉండింటే, ఈ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని వదిలి అధికారంలో ఉంది ఇంకా 3 నెలల సమయం ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి నాయకులందరూ టీడీపీలోకి, జనసేనలోకి ఎందుకు వస్తున్నారండి? అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళ నావ మునిగిపోబోతోంది, ఈ పడవ మునిగిపోబోతోంది, ఖచ్చితంగా రేపు రాబోయేది తెలుగుదేశం గవర్నమెంట్ అనేది వాళ్ళకు తెలిసింది. ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తారండి? వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేస్తుంటే నేను ఫలానా అభివృద్ధి చేశానని వెళ్తారు. ఈ నాయకుడు ఇక్కడ కరెక్ట్ కాదు, వేరే నియోజకవర్గానికి కరెక్ట్ అని ఎలా చెప్తారు? ఎక్కడైనా కూడా ఒక స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు పోటీ చేయాలంటే స్థానిక ప్రజలతో సంబంధాలు మంచిగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఫలానోడు మన వ్యక్తి అయ్యా, మనం వెళ్ళాలి, ఆయన చేస్తారు అనేది ఆలోచన ఉంటది. మరి స్థానికంగా ఉన్న వ్యక్తిని తీసేస్తున్నారు అని అంటే అతను అన్ఫిట్ అనే కదా. మరి దీన్ని ఏ విధంగా 175 అంటారు? సో వీళ్ళు ఇచ్చిన పథకాలు అంటున్నారు, ఆ పథకాలే కరెక్ట్ గా ఉంటే మరి ఈ రోజు వాళ్ళ క్యాండిడేట్లను మార్చాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏ పథకం అయినా సరే అండి, వాళ్ళు చెప్తున్నారు అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాము అని, కానీ ప్రజలు ఎంత ఆర్థికంగా వెనకబడిపోయారు. నిరుద్యోగ యువత వారి జీవితాలు ఎంత నాశనం అయిపోయింది. ఈ రోజు మన ఆర్థికంగా మనం ఎంత నష్టపోయామన్న విషయము ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అవుతున్నారండి. మనకి ఇప్పుడు కావాల్సింది డెవలప్మెంట్. మాటలు చెప్పే వాళ్ళు కాదు, పని చేసే వాళ్ళు కావాలి. నిజంగా వై నాట్ 175 అంటున్నటువంటి ఈ నాయకులే ఎస్ మేము ఈ పథకాలు తీసుకొచ్చామంటున్నారు కదా, మీరు చేసినటువంటి పథకాల్లో నిజాయితీ ఎంత ఉందో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు వచ్చిన తర్వాత చేసినటువంటి డెవలప్మెంట్ అది చూపించండి. ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చారు, మీరు ఎంత డెవలప్మెంట్ చూపించారు, యువతకి ఏం ఉద్యోగాలు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు ఎక్కుతున్నారు. అంగన్వాడీలు రోడ్డు ఎక్కారు. గత 23 రోజుల నుంచి అంగన్వాడీలు కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఇలాంటి విషయాలు చెప్పండి మేడం గారు. ఒక మాట, వారు ఆది నాయకుడిది ఏ కాన్స్టిట్యున్సీ చెప్పండి. అమ్మ ఝాన్సీ గారు నమస్కారం. మీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఏ కాన్స్టిట్యున్సీ అమ్మా? చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళాడు? మొన్న గల్లా జయదేవ్ ఎంపీ గెలిచాడు, ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ ఎందుకు గుంటూరు ఎందుకు తీసుకొచ్చారు? మీ మొన్న ఇంతకు మునుపుండే స్పీకర్ దివంగత కోడూరు శివప్రసాద్ గారు ఏ కాన్స్టిట్యున్సీ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? ఈ రాజకీయాలు ఇవన్నీ చెప్పండి. చంద్రగిరిలో అన్ఫిట్ అని కుప్పం పోయాడా? చంద్రగిరి ప్రజలు అంగీకరించలేదు, కుప్పం వెళ్ళాడా? చెప్పండి అమ్మా.
మీ చంద్రబాబు నాయుడు గారిది, మీ ఆదినాయకుడు, మీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారిది ఏ కాన్స్టిట్యున్సీ? చంద్రగిరి కుప్పం ఎందుకు పారిపోయాడు? చంద్రగిరి ప్రజలు అంగీకరించలేదని పారిపోయాడా? చెప్పండమ్మా. మీ అనిత గారిది, ఆమె మీ మహిళా తెలుగుదేశం అధ్యక్షులు అనుకుంటాను. అనిత గారిది ఆమె కాన్స్టిట్యున్సీ ఏదమ్మా? పాయికిరా పెట్టి ఎందుకు ఇచ్చారు? అనిత గారిది ఏ కాన్స్టిట్యున్సీ? అనిత గారిది ఆమె కాన్స్టిట్యున్సీ చెప్పండి. మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము చెయ్యింది చెప్పట్లేదు. మేము ఏదైతే నవరత్నాల రూపంలో పేదలకు చేశామో, ఏదైతే నవరత్నాలు చేశామో, నవరత్నాలు చూపించే మేము అడుగుతున్నాం ఓటు. మా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా అన్నారు. ఏమన్నారు? మీ అమ్మ తాత మీ కుటుంబంలో మంచి మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయండి అన్నాడు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మళ్ళీ కొత్త హామీలతో వస్తున్నాడే. హామీలు కాదు, 14 సంవత్సరాల్లో ప్రజలకి ఏం చేశాం, ఈ పేద ప్రజలకి ఏం చేశామని చెప్పి ఓటు అడిగే ధైర్యం ఉందా? పేద ప్రజలకు ఏం చేశామని చెప్పి ఓటు అడిగే ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడికి? మరి మేము ధైర్యంగా చెప్తున్నాం. మా వల్ల మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్నాం. రమేష్ గారు, మేము ధైర్యంగా అడుగుతున్నామా. మేము ఈ నవరత్నాలు చేశాం, ఈ పేద ప్రజలకి ఈ కార్యక్రమాలు చేశాం, ధైర్యం ఉందా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మీకు ఆ ధైర్యం ఉందా ఈ 14 సంవత్సరాలు? మేడం పాడండి. రమేష్ గారు, మీరు ఇప్పుడు అంటే ఇచ్చినట్టు నవరత్నాలు కావచ్చు, ఏదైతే పథకాలు ఇచ్చారో, ఏవైతే హామీలు ఇచ్చారో దానివల్లనే మళ్ళీ వస్తా అంటున్నారు. కానీ మీరు మర్చిపోతున్నారు, గత 20 రోజులుగా అంగన్వాడీలు అనేవి రోడ్డెక్కడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు బయటకు రావడం జరిగింది. గతంలో టీచర్స్ కూడా దానికి వారికి రావాల్సిన వేతనాలు రావాల్సిన విషయంలో కావచ్చు, వాళ్ళకి రావాల్సిన ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవి రాలేదని వాళ్ళు కూడా ధర్నాలు చేశారు. ఇప్పుడు కూడా నడుస్తున్నటువంటి అంశం కూడా చూసించారు. ఇవన్నీ వీళ్ళు కూడా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తులే కదా. అమ్మా చెప్పండి మేడం గారు, అంగన్వాడీల విషయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్రలు హామీ ఇచ్చినారో ఆ విధంగా అంగన్వాడీ టీచర్కి 11,500 రూపాయలు ఆయన వచ్చిన వెంటనే పెంచడం జరిగింది. ఒకటి, ఎలక్షన్స్ ముందు వారు కొన్ని కమ్యూనిస్టు యూనియన్స్లో ఉన్నారు, వారి ప్రోద్బలంతో చేస్తున్నారు. మేము గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నామమ్మా. వారికి ఎట్టి పరిస్థితులు ఇష్టం లేదు, కానీ తప్పక యూనియన్లు ఒప్పుకోక యూనియన్లు ప్రోద్బలంతో చేస్తున్నారు. అలాగే 10-11 వేలు ఉండే పారిశుద్ధ్య కార్మికులకి 19,000 పైచీలకి ఈరోజు శాలరీ ఇస్తున్నాం అవుట్ సోర్సింగ్లో. 19,000 చిల్లర. అది ఎవరు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంతకు మునుపు వాళ్ళకి 11,000 నుంచి 12,000 రూపాయలు ఒక శాలరీ ఉండేదమ్మా. తప్పకుండా వారికి ఏవైతే వారి తాలూకా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా కొన్ని 90% డిమాండ్స్ అన్ని పరిష్కరించడం జరిగింది. 1-2 డిమాండ్స్ పండగ పోయిన వెంటనే, పండగ ముందు కానీ పండగ పోయిన వెంటనే కానీ సీఎం గారు దృష్టిలో పెట్టి ఆ డిమాండ్స్ కూడా తీరుస్తామని చెప్పి మంత్రిమండలి వారికి తెలియజేయడం జరిగింది. 1-2 రోజులు అన్నీ సర్దుమణుగుతాయి. తప్పకుండా 1-2 దగ్గరలో చిన్న చిన్నవి ఉంటాయి, పూర్తిగా లేకుంటే లేము. పూర్తిగా 1-2 దగ్గర ఉంటాయి. అవన్నీ కూడా మేము సర్దుబాటు చేసుకుంటాం. 175 గెలుస్తాం. ముందు ఝాన్సీ మేడం గారికి చెప్పండి, వారు చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలుస్తారో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పండి. రైట్ అండి. ఝాన్సీ గారు వన్ సెకండ్ మళ్ళీ మాట్లాడండి. ఝాన్సీ గారు, ఎమ్మెల్సీగా అది కూడా గుర్తు పెట్టుకోండి రమేష్ గారు. మీరు అదే ఆ విషయాలు కూడా గుర్తు పెట్టుకోవాలి కదా. మరి డెవలప్మెంట్ గురించి అంటున్నారు, అంగన్వాడీల గురించి చెప్తున్నారు కదా. పక్కన ఉన్నటువంటి వేరే పార్టీల ప్రోద్బలంతో చేస్తున్నారు యూనియన్లతోని. మరి వాళ్ళు అడుగుతున్నటువంటి కోరికల్లో ఏం అన్యాయం ఉందండి? ఈ రోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎంత వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, కరోనా టైంలో ఎంత సేవ చేశారు, మరి వాళ్ళకెందుకు మీరు సహకారం అందించలేకపోతున్నారు సార్? మీరు చెప్తారా? పారిశుద్ధ్య కార్మికుల్ని గుర్రాలతో తొక్కించారు, అంగన్వాడీ కార్యకర్తల్ని, అంగన్వాడీ స్టాఫ్ ని గుర్రాలతో తొక్కించాడు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లో అంగన్వాడీ వారిని గుర్రాలతో తొక్కించాడు, గుర్రాలతో తొక్కించి లాఠీచార్జ్ చేశాడు చంద్రబాబు నాయుడు. మర్చిపోతారా? మర్చిపోకూడదు. అన్ని ప్రజలు గుర్తుంచుకున్నారు, అన్ని గుర్తుంచుకున్నారు. సముచిత స్థానంలో చంద్రబాబు కూర్చుని పెట్టారు. మరింత సముచిత స్థానం 24 ఎలక్షన్లో ప్రజలు ఇస్తారు చంద్రబాబు నాయుడికి. ఏం గాబరవద్దు. గుర్రాలతో తొక్కించాడమ్మా అంగన్వాడీ వారిని. మీ చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించాడు హైదరాబాద్ లో.